విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్కి మరో భారీ బూస్ట్ ఇచ్చే న్యూస్ ఇది. విశాఖలో అమెజాన్ ఐటీ సెంటర్ రాబోతుంది. ఇప్పటికే వైజాగ్లో టీసీఎస్, కాగ్నిజెంట్, ఎసెంచర్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, గూగుల్, మెటా, రిలయన్స్ కంపెనీల డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఇదే బాటలో ప్రపంచంలోని టాప్ 5 టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన అమెజాన్ విశాఖలో ల్యాండ్ అయింది. సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా సంస్థల్లో అమెజాన్ సంస్థ విశాఖ డెవలప్మెంట్ సెంటర్ని రిజిస్టర్ చేసింది. విశాఖలో భారీ ఐటీ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఎస్టీపీఐ రిజిస్ట్రేషన్తో కన్ఫర్మేషన్ వచ్చినట్టు అయింది. ఈ ఐటీ డెవలప్మెంట్ సెంటర్లో సుమారు 900 ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఏడాదికి 10,000 కోట్లు విలువైన ఐటీ ఎగుమతులు చేయనున్నారు. ఈ కామర్స్ రంగంలో అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆన్లైన్ మార్కెటింగ్ ప్లేస్ని మేనేజ్ చేయడానికి, కొత్త సేవలు అభివృద్ధి చేయడానికి విశాఖ డెవలప్మెంట్ సెంటర్లో నిపుణులు నియమించుకుంటారు. అమెజాన్కి మార్కెట్ ప్లేస్ని మించిన మరో బిజినెస్ కూడా ఉంది. అదే అమెజాన్ వెబ్ సర్వీస్. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ. AWS ద్వారా ఐటీ కంపెనీలకు సర్వర్లు అద్దెకిస్తారు. ఈ సర్వర్లను మేనేజ్ చేయడానికి అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా భారీ డేటా సెంటర్లు నిర్వహిస్తోంది. ఏపీ డేటా సెంటర్ హబ్గా మారుతున్న సమయంలో గూగుల్, మెటాతో పాటు AWS డేటా సెంటర్ కూడా వైజాగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైజాగ్లో సముద్ర గర్భంలో కేబుల్స్ ల్యాండ్ అవుతున్నాయి. వీటి సమీపంలో డేటా సెంటర్లు అతి తక్కువ లేటెన్సీతో డేటా ట్రాన్స్ఫర్ చేయగలవు. అందుకే ఈ కేబుల్స్ వేస్తున్న గూగుల్, మెటాతో పాటు ఇతర కంపెనీలు కూడా విశాఖలోనే డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ లిస్టులో AWS చేరితే విశాఖ డేటా హబ్గా మారుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.